జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో అన్ని పార్టీలు తమ ప్రచారాలను నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తుందని మనతో చెప్పడానికి మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మేడం మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని కదిలిచ్చినా మీరు వద్దమ్మా మాకు తెలుసు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గోపీనాథ్ గారు బాగా పనిచేశారు, కేసీఆర్ గారు మాకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం మా బాధ్యత అని దగ్గరకు వచ్చి గులాబీ కండువా చూడగానే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకున్నాడు. మేము అడగకపోయినా కూడా పనిచేసి పెట్టున్నారు. మాకు 20 లీటర్ల వాటర్ ఇచ్చినారు, ఫ్రీ వాటర్. వీళ్ళు రాగానే బిల్ వేస్తున్నారు. మాకు బార్బర్ షాప్స్కి ఫ్రీ పవర్ ఇచ్చినారు. వీళ్ళు రాగానే బిల్స్ పంపిస్తున్నారు. ఇట్లా వాళ్ళే వచ్చి చెప్తా ఉన్నారు. బట్ ఈరోజు గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీ ఈరోజు సునీతమ్మ గారికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. అదే రెస్పాన్స్ వస్తుంది మాకు. ఇప్పుడు రోడ్ షోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడున్న జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 200 యూనిట్ల ఉచిత కరెంటు కట్ అవుతుంది, సన్నబియ్యం కట్ అవుతాయి, ఇతర ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మేడం ఆయన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? బెదిరిస్తున్నాడు ఓటర్లని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు నేను ఒక మీటింగ్లో లేడీస్ని అడిగాను, బాబు 200 యూనిట్ల పవర్ మీకు వస్తుందని. 200 యూనిట్లు 250 యూనిట్లు కాదు, ఒక్క యూనిట్ పెరిగితే చాలు మొత్తం వసూలు చేస్తున్నారు. మేడం మాకేం వస్తలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ 500 రూపాయలు ఎవరికైనా వస్తుందంటే ఒక్కరికి వస్తలేదని చెప్పారు. మహిళల్ని కోటేశ్వరం చేస్తానని మాట్లాడాడు. ఒక్కరినన్నా ఏమన్నా ఇచ్చారంటే ఒక్కరికి ఇప్పటికి ప్రభుత్వం నుండి ఏమీ రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఇచ్చేటట్టు మాట్లాడుతుంటే గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తున్నాడు. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కానీ ఫ్రీ పవర్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రభుత్వం నుండి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఇచ్చున్నాడు. భవన్కి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏమి ఇస్తలేరు, వాళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు. ఒక బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినట్టు లేదు, ఆ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినట్టుంది. ఎన్నికల కన్నా ముందు ఏదైతే మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి అలవాటు అయిపోయిందో అది కూడా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి ఆ మాట మాట్లాడంటే దబాయిస్తున్నట్టు, ఓటర్ని భయపెట్టి ఇలాని ప్రయత్నం చేస్తున్నట్టు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారింది. మేడం ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పారు. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకును ఏ విధంగా కాపాడుకుంటుంది? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముస్లిం సోదరులకు ఎంత గౌరవించింది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం సోదరుని టచ్ చేసినా చెప్తారు. ఒక ముస్లిం నాయకుడిని ఈరోజు మహమూద్ అలీ గారిని ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా చేశారు, డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు ఆయన. అది ఈ ముస్లిం సోదరులు ఎప్పుడు మర్చిపోరు, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన ఒక సోదరుడిని పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు. అదే కాకుండా రంజాన్ వచ్చిందంటే చాలు రంజాన్ తోఫా ఇచ్చారు, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు? అన్నీ ఎత్తేసారు, అన్నీ కూడా మోసం చేశారు. ఎక్కడ ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారో బీఆర్ఎస్ పార్టీ సైడ్ పోతున్నారేమో ఒక భయంతో, జూబ్లీహిల్స్లో ఓడిపోతున్నామని ఒక భయంతోనే నిన్న ఒక సోదరునికి మంత్రి పదవి ఇచ్చున్నారు. అంత అమాయకులేం కాదు, ముస్లిం సోదరులు ఇప్పటికే బాగా డిసైడ్ అయిపోయినారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, మాటలు మాత్రమే చెప్తారు, ఏ పని చెయ్యరు అనేది ఇప్పటికే డిసైడ్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనకు రెఫరెండంగా చూడొచ్చా? మేడం 100% చూడాలి. మేం కాదు, జనరల్ పబ్లిక్ అడుగుతారు. 2 సంవత్సరాలలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమన్నారు? కంటోన్మెంట్కి నేను 4,000 కోట్లు ఇచ్చిన అన్నారు. మరి ఇక్కడ 4 కోట్ల పని కూడా చేయలే కదా. జూబ్లీహిల్స్లో 2 సంవత్సరాల నుండి 4 కోట్ల పని కూడా ఇక్కడ చేయలే కదా. కంటోన్మెంట్లో చేసిన అని చెప్తున్నాను అంటే ఇండైరెక్ట్గా ఏంటి? నన్ను గెలిపిస్తేనే చేస్తానే మాట మాట్లాడుతున్నాడు. అది ముఖ్యమంత్రికి శోభించదు అట్లాంటి మాటలు మాట్లాడటం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హైదరాబాద్కి ఏం చేశారు మీరు? హైదరాబాద్ ఎందుకు, జూబ్లీహిల్స్కి ఏం చేశారు చెప్పండి? 2 సంవత్సరాలలో మీరు జూబ్లీహిల్స్కి ఏం చేశామని చోటు అడుగుతున్నారు. ఒక వర్గానికి ఏదన్నా చేశారా? కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ బంద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి బంద్ పెట్టున్నారు. ఈరోజు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతారు ఇక్కడ వచ్చి జూబ్లీహిల్స్ని? అదే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ సమాధానం చెప్పి నిన్నగాక మన ఒక పెద్దమ్మ అడిగింది, ఒక మంత్రి గారు వస్తే 4,000 ఇస్తాను పెన్షన్ ఎక్కడ పోయింది బిడ్డ అని అడుగుతున్నారు. మా మహిళా సోదరుమణులు అడుగుతున్నారు, 2,500 ఇస్తానవి ఎక్కడ పోయినాయి? స్కూటీలు ఇస్తానవి ఎక్కడ పోయినాయి? అసలు ఇప్పుడు ఏ రోడ్ చూసినా గుంతలు పడ్డాయి.
కనీసం లైట్స్ పోతే లైట్స్ వేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా ప్రజలు, విఘ్నులైన జూబ్లీహిల్స్ ప్రజలు బాగా గమనించున్నారు. ఈ రాష్ట్రంలో మీరు వేస్తున్న ఓటును గ్రామాలలో ఉన్న రైతన్నకు ధైర్యం ఇస్తుంది. మీరు వేస్తున్న ఓటు నిరుద్యోగ యువతకు ధైర్యం ఇస్తుంది. మీరు వేస్తున్న ఓటు ఈరోజు ఒక మహిళా సోదరునికి ధైర్యం ఇస్తుంది. మీరు వేస్తున్న ఓటు మీ వరకే పరిమితం కాదు, ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారే పరిస్థితి ఉంటుంది. అందరు కూడా దయచేసి మీరు ఒక సైడ్ సునీతకు అండగా ఉండండి, గోపీనాథ్ గారి కుటుంబానికి అండగా ఉండండి. రెండవది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఇమేజ్ ఏ విధంగా ఉండేది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా పెంచారు, ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా భ్రష్టు పట్టించింది ప్రభుత్వం వచ్చినాక, ఈ 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా భ్రష్టు పట్టించింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని కోరుతున్నాను. ఫైనల్ గా మేడం, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీడియా ముఖంగా కొన్ని బెదిరింపులు కూడా చేసినట్టు వస్తానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారంలో పాల్గొంటున్న వారికి తమ అంటే నియోజకవర్గాన్ని దాటి తమ ఇళ్లలో కూడా వెళ్ళలేదన్నట్టు ఒక వార్నింగ్ లాంటి ఒక మెసేజ్ ఇచ్చారు. దాని పట్ల ఎలా చూడొచ్చు మేడం? ఇవన్నీ ఒక తాటాకు చప్పులలాగా, వాటికి భయపడే స్థితిలో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారని నేను భావించట్లేదు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండింది అనేది ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తాటాపు చప్పులలాగా భావిస్తారు. బెదిరించిన లేకపోతే బ్లాక్ మెయిల్ చేసిన, ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిలింగ్ మాటలు మాట్లాడినారు, అభ్యర్థి గారు బెదిరిస్తున్నట్టు, ఇవన్నీ కూడా గమనించి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి పాలన అందించడానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడి ఉన్నారు. అందరికీ కూడా పాలన అందించున్నారు. అదే పాలన మళ్ళీ రావాలంటే, కేసీఆర్ గారి పాలన మళ్ళీ వెనక్కి రావాలంటే ఇది బీజం అవుతుంది జూబ్లీహిల్స్ ఎన్నిక. దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేసి. ఫైనల్ గా మేడం, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఏంటి మేడం? ఈ ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏదైతే ఈరోజు కన్ను మిన్ను గానక పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 3 సంవత్సరాలు కూడా మళ్ళీ పనిచేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ గుంతపడ్డా, రోడ్డు మీద గుంతపడ్డా మాకు సంబంధం లేదంటారు, లైట్ పైన మాకు సంబంధం లేదంటున్నారు. ప్రజలు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితులలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలంటే, కర్రుగాల్చి వాత పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాను. చూస్తారు కదా ఇందాక అడగలేదా? వాళ్ళని తీసుకొని కావని అడుగుతావా నువ్వు? ఎమ్మెల్యేను మంత్రిని తీసుకొని గట్టిగా మాట్లాడతారు.